శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను ఛేదించారు. మడకశిర పోలీసులు 6 సభ్యులను ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మడకశిర మండలంలోని అమితాలగొంది గ్రామంలో పోలీసులు ఈ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన వాహనాలను నిందితులు గ్రామంలోని ఒక పొలంలో దాచి ఉంచారు. పోలీసులు అక్కడి నుంచి 8,70,70,000 విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6 దొంగలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దొంగిలించబడిన వాహనాలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందినవని పోలీసులు తెలిపారు. నిందితులు 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఫోటో తీసుకొని సార్ రండి సార్. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ రకమైన నేరస్తుడు ఇదే చేస్తాడు అనేటువంటిది పోయింది. ఎప్పటికీ ఎప్పటికి ఏదో సూటబుల్లో దాని మోటార్ సైకిల్ అఫెండర్స్ ను 6 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 18 మోటార్ సైకిళ్లు, వాటి విలువ 8,70,000. ఇదేమంటే మనకు మడకశిర ప్రాపర్ లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయి వచ్చే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అదేవిధంగా